హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు, ఏపీలో కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత వాళ్ళు ప్రధానంగా గత ప్రభుత్వంలో జరిగిన లిక్కర్స్ పాలసీలో అవకతవకల మీద దృష్టి పెట్టడం జరిగింది. అయితే వాటి మీద విచారణ చేయడం కోసం ఒక సిట్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే సిట్ రకరకాల దశల్లో ఇన్వెస్టిగేషన్ చేసి ఏదైతే అప్పుడు మద్యం పాలసీ రూపొందించిన అధికారులని, అలాగే వైసీపీలో కీలక నాయకుల్ని, వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసింది మనందరం చూస్తూ ఉన్నాం. రీసెంట్గా వైసీపీలో కీలక నాయకుడు మిథున్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఈ కేసు కీలక దశలో ఉండగా రీసెంట్గా ఈ కేసులోకి ఈడీ ఎంటర్ అయిందనమాట. ఈడీ ఎంటర్ కావడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, ఈ యొక్క లిక్కర్ స్కామ్లో డబ్బు సంపాదించి ఈ డబ్బును అవినీతి డబ్బుతో హవాలా రూపంలో విదేశాలకు పంపించారు, తిరిగి వివిధ రూపాల్లో మళ్ళీ దేశం వచ్చింది అని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఈ ఆరోపణల్ని ఆసరా చేసుకొని రీసెంట్గా ఇక్కడ ఈ కేసులోకి ఈడీ ఎంటర్ అయింది అని చెప్పేసి మనకైతే తెలుస్తూ ఉంది. ప్రస్తుతం సిట్ ఇన్వెస్టిగేషన్ చేసింది కాబట్టి ఆ ఇన్వెస్టిగేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ని ఈడీ అధికారులు సిట్ నుంచి కోరడమే జరిగింది. దాంట్లో నిజముందా, నిజంగానే ఇక్కడ హవాలా డబ్బు విదేశాల నుంచి ఇక్కడికి వచ్చిందా అని చెప్పేసి రకరకాలుగా ఈడీ విచారణ చేస్తుంది అని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది. ఏదేమైనా కానీ ఈడీ ఎంటర్ కావడం అనేది ఒక రకంగా వైసీపీ నేతల్లో కొంచెం భయం కలిగించే విషయం అని చెప్పేసి మనమైతే అర్థం చేసుకోవచ్చు. చూడాలి మరి సిట్ నుంచి వివరాలు సేకరించిన తర్వాత ఈడీ దాని మీద విశ్లేషణ చేసి తర్వాత విచారణ కొనసాగిస్తుందా లేదా అని మనం చూడాలన్నమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఒక మినిట్.